మటన్ ఫ్రై చేయడం ఇంత సింపులా అని డెఫినెట్గా అనుకుంటారు ఈ వీడియో మొత్తం చూసారంటే. మరి టేస్టీ అండ్ సింపుల్ మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా లేత మటన్ తీసి శుభ్రం చేసి రెడీగా పెట్టుకోండి. అండ్ ఇందులోకి 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి, 1/2 కప్పు టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. మీరు స్పైసీనెస్ కొంచెం తక్కువగా తీసుకునే వాళ్ళైతే 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్ల ధనియాల పొడి కూడా వేసేసి చక్కగా అంతా కూడా కలిపేసుకోండి. ఇది మ్యారినేట్ చేయాల్సిన పని లేదు. తర్వాత కడాయిలోకి ఒక 2 గంటల నూనె వేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, కొన్ని మిరియాలు, ఒక చిన్న ఇలాచి, బిర్యానీ ఆకు వేసేసి కాస్త వేగిన తర్వాత కలిపెట్టుకున్న మటన్ అంతా కూడా వేసేసి చక్కగా ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. లేత మటన్ మాత్రమే ఎందుకు తీసుకోమన్నానంటే ఇలా ఉడికించాలి అంటే లేత మటన్ అయితేనే త్వరగా ఉడుకుతుంది. ఇలా ఒక 50% ఉడికిన తర్వాత మూత తీసి ఇలా దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన సింపుల్ మటన్ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.